గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అష్టైశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది. అప్పులు పాలైపోయాం. కారు కూడా మాల్యుడు కారు వాడుతున్నాను, నా కారు ఫైనాన్స్ లో పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాట ఇచ్చాం. ఎమ్మెల్యే అయిన తర్వాత కోట్లకు పడగలెట్టినటువంటి ఎమ్మెల్యేలను మనం చూస్తూ ఉంటుంటాం. కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఎమ్మెల్యేగా అవి అలాగే అష్ట ఐశ్వర్యాలతో తోగిన ఆయన ఇప్పుడు ఆ కారుకి ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉన్నానంటూ, అయినా సరే కార్యకర్తలకైతే అండగా ఉంటానంటూ చెప్పుకొస్తున్నటువంటి విషయం. అలాగే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైనారో బత్తుల బలరామకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇటీవల ఒక కామెంట్ హాట్ టాపిక్గా మారింది. మీరు అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒక 1 year పాలన చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ 1 year కాలంలోనే కారుకి ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నానంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే అష్టైశ్వర్యాలతో ఉన్న మేము ఇప్పుడు అప్పుల పాలవి ఉన్నాము, అయినా సరే కార్యకర్తలకు అండగా ఉంటాం అన్నారు. ఈ కామెంట్స్ ఎందువరకు చేయడం అవసరం వచ్చింది? జనరల్గా నేను ఫస్ట్ నుంచి కూడా ఒక స్థాయిలో ఉన్నాను. అంటే కొంతమంది ఏదో రకరకాలుగా నేను కెట్టిన వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ రాజకీయాలకు వచ్చేనాటికే BMW X7 కారు నా ఇంట్లో ఉంది. అలాగే బెంజ్లో GLE 400 వెహికల్ ఉంది. ఇది నా మిసెస్ ఎంపీటీసీ అయ్యేటప్పుడు కూడా ఆ 2 కార్లు కూడా ఉన్నాయి. అంటే ఒక బ్రహ్మాండంగా జీవితం ఉండేది. కానీ ఇక్కడ ప్రజాసేవకు వచ్చిన తర్వాత మనం వ్యాపారం అనేది కంప్లీట్గా విడిచిపెట్టేసాం. ఎందుకంటే ఫుల్ టైం రాజకీయానికి ప్రజాసేవకి అంకితం చేసాం జీవితాన్ని. ఈ ఫుల్ టైం ఎప్పుడైతే చేసామో ఇంకా బిజినెస్లన్నీ క్లోజ్ చేసేసుకున్నాను నేను. ఆ క్లోజ్ చేసేసుకోవడం వల్ల ఆదాయం అనేది లేకుండా పోవడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి. అది రాజకీయం కోసం రాలేదు, ప్రజాసేవ కోసం రాలేదు. అంటే నేను ఎప్పుడైతే ప్రజాసేవకి అంకితం అవ్వాలి, ప్రజలకి సేవ చేయాలి, రాజానగర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేయాలి, రాజానగర నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని భావించాను. ఇంక వ్యాపారాలన్నీ కూడా క్లోజ్ చేసేసుకున్నాను. అప్పటి వరకు మంచి ఆదాయం ఉండేది కాబట్టి అంటే మా ఖర్చుల్ని ఎలాగా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఖర్చులు అనేది ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఖర్చులు చేసుకుంటాం. దాంట్లో మనం ఉన్న ప్రాపర్టీని అమ్మేసి మనం చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా మనం డిఫాల్టర్ కావు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రానివ్వం. నా అప్పులకి రాజకీయానికి కూడా సంబంధం లేదు. రాజకీయం అనే ప్రొఫెషన్లో ఉన్నాము, ప్రజాసేవ అనే ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి వ్యాపారం చేయకూడదని నిర్ణయించుకుని వ్యాపారం మానేశాను. దానివల్ల ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ రాకపోయేసరికి అప్పుల పాలైన మాట వాస్తవం, అప్పులు ఉన్న మాటలు వాస్తవం. బాగా బ్యాంకుల్లో కూడా సుమారు ఒక 15 నుంచి 18 కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ అప్పులు కూడా కొన్ని ఉన్నాయి. సో ఆ అప్పులు ఉన్న దానికి సంబంధం లేదు. కావాలని కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. మేము అందరిలాగా ఏదో చేసుకునేవాళ్ళం కాదు. ఒక ప్రజాసేవ కోసం వచ్చాం కాబట్టి ప్రజాసేవ చేస్తున్నాం. ప్రజాసేవ చేసి ప్రజలకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను సంపాదించుకున్న సంపద ఉంది. దాన్ని మార్చైనా సరే జన సైనికుల్ని, జనసేన నమ్ముకున్న వాళ్ళని, అలాగే నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవ చేస్తాను ఇప్పుడు. కానీ నా అప్పులకి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. ఆ అప్పుల గురించి మనం ఏదో రకరకాలుగా మాట్లాడతారు, కొంతమంది ఏదో చెప్పుకొస్తారు. కానీ అంటే వీళ్ళు గతం నుంచి కూడా ఎప్పుడైతే నాకు నా మీద ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేయడం అనేది కాన్స్టిట్యున్సీలో అలవాటుగా మారింది. పర్టికులర్గా కొన్ని టీవీలు కానివ్వండి, కొన్ని పత్రికలు కానివ్వండి ఎగనిస్ట్గా రాస్తుంటాయి. నా నిజాయితీ ఏంటో రాజానగర నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అలాగే ఈ యొక్క జన సైనికులకు తెలుసు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే ఇంకో స్టెప్ కానీ మేము ఎక్కుతామేమో అని చెప్పి భయాందోళనకు గురైనటువంటి ఈ యొక్క నాయకులు కావాలని చెప్పి ఇలా చేస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేను నిజాయితీగా ఉన్నాను. నేను ఎక్కడైనా ఈ వైన్ షాపులు ఏదో దాని గురించి చెప్పుకొచ్చారు. వైన్ షాపుల విషయంలో ఎక్కడైనా సరే నాకు భాగస్వామ్యం కానీ లేదా నేను ఎక్కడైనా సరే ₹10 తీసుకున్నట్టు కానీ ఉంటే నిరూపించగలిగితే
నేను ఎలాంటి చర్యలకైనా సరే సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా చూస్తే ఈ మట్టి, ఇసుక అనే విషయాల్లో గతంలో వాళ్ళకి అలవాటైపోయిన విషయాలు కాబట్టి దాని గురించి మాట్లాడతారు. నేను ఇంకొక విషయం చెప్తున్నాను. చాలామంది ఏదో మొన్న ఎవరో మాట్లాడుతూ కూడా ఏదో చాలా భారీ ఎత్తున ప్రతిరోజు ఆదాయం ఉందన్నారు. రోజుకి నాకు రూ. 10 ఆదాయం చూపించండి చాలు. లక్షల్లోని, కోట్లలోని కాదు గానీ రూ. 10 ఆదాయం చూపించండి. నేను ప్రస్తుతం నా మెయింటెనెన్స్ నేను ఏదో ఒక రొటేషన్ చేసి నేను మెయింటెనెన్స్‌కి నేను ముందుకు నడుపుతున్నాను తప్ప, నేను ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదు. ఎక్కడ పాల్పడాల్సిన అవసరం లేదు. ఒకటే వాళ్ళకున్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు కానివ్వండి, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఇతనికి మంచి పేరు వస్తుంది, మంచి సేవ చేస్తున్నాడు కాబట్టి, ఆ సేవ చేస్తూ ఈ మంచి పేరు గాని వస్తే రేపు ఏదైనా ఇంకా ఏమన్నా జనసేన అని ఏదన్నా మంచి అవకాశం గాని కల్పిస్తారేమో అనే ఆందోళనతో ఇలాంటియన్నీ కొట్టేస్తున్నారు తప్ప, ఎక్కడ ఎలాంటివి కూడా వాస్తవాలు వాళ్ళు చెప్పిన దాంట్లో లేవు. నేనెప్పుడు పొరపాటుగా ఇలా చేయలేదు. ఎక్కడో ఏదో విరాళాలు తీసుకున్నారని. రూపాయి విరాళం తీసుకున్నట్టు గాని, లంచం తీసుకున్నట్టు గాని నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం. అంటే మీరు డిఫెండర్ కారు అంటే ₹1,20,00,000 విలువ చేసే కారు ఒకటి వాడతారు. అది మా అల్లుడిదని కూడా అన్నారని చెప్పేసి అంటున్నారు. దాని ఘర్షణ ఎలా చూడండి? సరే, ఇది ఇప్పుడు విషయం వాళ్ళు ఏదో చెప్తారు. మా అల్లుడు బ్రహ్మాండమైన ఆస్తిపరుడు. లేకపోతే ఆ రోజుల్లో నా కూతుర్నిచ్చి నేను పెళ్ళి ఎందుకు చేస్తాను? ఆయన బాగా స్థితిమంతుడు. అతను డిఫెండర్ రేటు BMW XC1 వాడుతున్నారు. వాళ్ళకి 2 ఫార్చునర్లు ఉన్నాయి. ఆయనకు మళ్ళీ ఇంకొక బెంజ్ కారు ఉంది. ఇవన్నీ ఉన్నాయి. కారు తెచ్చాం, వాడుతున్నాం. అది ఏ పేరు మీద ఉందో మీరు చూడొచ్చు. ఏ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఎక్కడి నుంచి డెబిట్ అవుతున్నాయో చూడొచ్చు. కానీ ఇవన్నీ మానేసి వాళ్ళేదో ఎంతసేపు ఏదో మాట్లాడతారు. ఒక్కటే విషయం వాళ్ళకి. నాకు మంచి పేరు వస్తుంది. రాజానగరం నియోజకవర్గంలో ఎప్పటికీ ఈ యొక్క భక్తుల వారి కుటుంబానికి కంచుకోటగా మారబోతుంది. జనసేన కంచుకోటగా మారబోతుంది కాబట్టి ఆ ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఛానళ్ళు అనుకూలంగా ఉన్న ఛానల్స్‌తో పుట్టిస్తారే తప్ప ఎక్కడ ఎలాంటి వాస్తవం లేదు. ఎక్కడైనా సరే ఈ వైన్ షాపులని గానీ, ఇసుకని గానీ, మట్టి అని గానీ, లేకపోతే ఎవరి దగ్గరైనా లంచాలని గానీ తీసుకొని నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం. అదే చెప్తున్నారంటే ఇసుక దందాలు చేసినా, అలాగే బెల్ట్ షాపులు చేసినా అందరూ కూడా తాట తీస్తానన్న బత్తుల బలరామకృష్ణ గారి నియోజకవర్గంలో అన్నీ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి మొదలెడతారని కూడా ఈ ప్రచారం జరుగుతుంది. దానికి మీరు ఏ విధంగా చూడాలి? యాక్చువల్‌గా రేపు సాయంత్రం 4 గంటలకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టాం. రేపు ఎక్సైజ్ వాళ్ళందరికీ కూడా ఇనీషియల్‌గా కూడా ఫస్ట్ ఏంటంటే వార్నింగ్ ఇచ్చాం వాళ్ళకి. అదేవిధంగా పబ్లిక్కి ఇచ్చాము. పబ్లిక్కి కూడా తెలియజేసాము. ఈ వైన్ షాపుల యజమానులకు కూడా మనం ప్రెస్ మీట్ ద్వారా, మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియజేసాం. రేపు సాయంత్రం 4 గంటలకి ఎక్సైజ్‌లో డీఎస్ గారు అందరూ కూడా వస్తున్నారు. ఈఎస్ గారు, డీఎస్ గారు, సంబంధిత సీఏలు అందరూ వస్తున్నారు. భారీ ఎత్తున నియోజకవర్గంలో జల్లెడు పట్టి ఎక్కడా కూడా ఈ యొక్క బెల్ట్ షాపులు లేకుండా ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అంటే ఈ విధంగా అప్పులు పాలైపోకని ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో కారుకి అని ఈ ఉద్దేశంతోనూ, అలాగే ఎవరైనా పోస్టింగ్ విషయంలో డబ్బులు కూడా తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా నా దగ్గరకు వచ్చి 100 మంది సంతకాలు పెట్టించుకుని వెళ్తారు. ఎవరి దగ్గరైనా సరే ₹100 తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధమని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాను. చాలామంది వస్తారు నాయకులు, ఒక్కళ్ళ దగ్గర ₹100 ఎక్కడ ఏదైనా సరే ఒక ట్రాన్స్ఫర్. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర అని చెప్పేసి ఏదో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? కొత్తగా ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అసలు ఇప్పుడు ఎక్కడ కొత్తగా రిక్రూట్ అయ్యారని చెప్పేసి డబ్బులు తీసుకున్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ లేనట్టు ఉంది. అసలు లేని వ్యవస్థకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అని అంటే వాళ్ళ నాలెడ్జ్ ఏ పరిపాటితో మనం తెలుసుకోవచ్చు. ఎన్నికల ముందే ఆస్తులన్నీ కూడా వాళ్ళ కుటుంబీకుల పేరు మీద బదలాయింపు చేశారు. కేవలం ఆయన ఒక ఏదైతే మీ గాదరాడ గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ విషయం అదొకటే ఆయన పేరు మీద చూపించుకుని ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దాతలు కూడా తీసుకుంటున్నారు, ఈ విధంగా డొనేషన్ కూడా సేకరిస్తున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. నాకు ఎవడైనా ₹100 డొనేషన్ ఇచ్చిన వ్యక్తి ఉంటే చూపించండి. లేదు, మా జన సైనికులు ఎవరైనా పార్టీ కోసం కానీ, నా కోసం కానీ, నా ఎలక్షన్ కోసం కానీ ₹1,00,000 ఖర్చు పెట్టిన వ్యక్తి ఉంటే కూడా చూపించండి. నేను ఎవరిది కూడా ప్రజల డబ్బులతో పండగ చేసుకోవడం ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ లక్షణం తప్ప నేను ప్రజల డబ్బులతో ఎప్పుడు చేయలేదు. నేను చాలా పుణ్య కార్యక్రమాలు చేశాను. ఎవరి దగ్గర డొనేషన్ తీసుకునే కార్యక్రమం లేదు. నా ఆర్థిక పరిస్థితికి మళ్ళీ మా అమ్మాయి కంపెనీ పెడుతుంది. ఆ కంపెనీ ఫ్లోట్ చేసింది. శుభ్రం బ్రహ్మాండంగా బిజినెస్ రీస్టార్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి, మా అల్లుడు, మా చిన్నమ్మాయి కలిసి మళ్ళీ మా యొక్క కంపెనీ అంతా రన్ చేస్తారు.
రన్ చేస్తే హాయిగా నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే బ్రహ్మాండంగా మళ్ళీ ప్రజలకి మరిన్ని ఆర్థికపరమైన సేవలు కూడా చేయడానికి మేము రెడీ అయిపోతున్నాం. అంటే ఇసుక తవ్వకాలు అంటే ఇది రాజానగరం నియోజకవర్గంలో ఏదైతే సీతానగరంలో ఎక్కువగా జరుగుతాయండి. మొదట్లో కూడా అక్కడ ఇసుక తవ్వకాలు మొదట్లో అధికారులు కూడా రూల్స్ పాటించలేదని బ్రేక్ చేసి అక్కడ ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. తర్వాత కార్యకర్తలకి కొన్ని ఇబ్బంది పడ్డారు గతంలో కూడా. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇసుక తవ్వకాల విషయంలో ఎక్కువగా మళ్ళీ కార్యకర్తలు మీకు తెలియకుండా చేస్తున్నారు అనేది కూడా కొంచెం ప్రచారం ఎంతవరకు వస్తున్నారు? అసలు నిజానికి రాజానగరం నియోజకవర్గంలో ఈ యొక్క కొత్త శాండ్ పాలసీలో రాజానగరం నియోజకవర్గంలో ఏ ఒక్కడు కూడా చేయట్లేదు. అంతా కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది ఓపెన్ ఆక్షన్ పెట్టి ఓపెన్ టెండర్స్ పిలిచి టెండర్లన్నీ కూడా కలెక్టర్ గారి సమక్షంలోనే ఫైనల్ చేస్తున్నారు. అందులో నేను ఏ రోజు ఏ అధికారికి కాల్ చేయలేదు, ఎప్పుడు ఎవరిని కూడా ఎలాంటి రికమెండేషన్ చేయలేదు. ఎక్కడైనా జన సైనికుడు అనేవాడు శాండ్ బిజినెస్లో ఉంటే ఒక్కడిని చూపించమని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఒక్కడు జన సైనికుడు కానీ మా అనుచరులు కానీ నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఇసుక బిజినెస్లో ఉన్నారు అని అంటే నేను ఈరోజే నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధం. మీకు అవకాశం ఉంటే నిరూపించండి. ప్రధానంగా చెప్తున్నా మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజు మాజీ ఎమ్మెల్యే గారు మీ నాయకుడి మీద పిఠాపురం వచ్చి ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. లెఫ్ట్ లెగ్తో తంతే అలాగే ఇక్కడ పిఠాపురంలో వచ్చి పడ్డారు, అలాగే రైట్ లెగ్తో పడితే ఇక్కడ భీమవరం నుంచి అలాగే గాజువాక నుంచి వచ్చి పడ్డారు అని కామెంట్. ఇక్కడ అభివృద్ధి ప్రజలకు ఏం చేయడం లేదు అన్నారు. ఈ కామెంట్ని ఏ విధంగా చూడాలంటారు మీ ప్రత్యర్థి చేసిన కామెంట్స్? అంటే అతనికి ఏదో విధంగా స్టేట్ ఫిగర్ అవుదామని చెప్పి రాష్ట్ర స్థాయి నాయకుల మీద బురద చల్లడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ జన సైనికులు తిప్పికొట్టారు. కానీ ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశం అంతా కూడా మంచి పేరుంది. వారు ఒక మంచి సేవలు చేస్తున్నారు, మంచి అభివృద్ధి చేస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది అనేది ప్రశ్నిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ యొక్క సంవత్సరం కాలంలోనే గత 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి జరిగిందని ప్రజలే చూపిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు పెద్దగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో మాట్లాడాలి అని అనుకుని మాట్లాడుతున్నారు తప్ప అసలు అది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా ప్రజలకి అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారు అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము అభివృద్ధి చేయడం మీద ఉన్నాం తప్ప ఎక్కడ ఎలాంటి అక్రమాలు లేవు, ఎక్కడ ఎలాంటి దోపిడీలు లేవు. బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పల్లి పండుగ పేరుతో 4,000 కోట్ల రూపాయలు పల్లెటూరులో ఎన్ని సీసీ రోడ్లు వేయించారో ఒకసారి చెక్ చేయమనండి. RWS ద్వారా ఎంత మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారో చూడండి. అలాగే చూస్తే రాష్ట్రంలో కాంపౌండ్ అని చెప్పేసి పొలాల్లో గుంతలు తీసేది కూడా 12,000 గుంతలు తీశారు. అలాగే పశువులు నీళ్లు తొట్టులు కట్టించారు ఆయన వచ్చిన సంవత్సరంలో. ఎలాగ సాధించగలిగాము ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా చూస్తే మనం మంచి లింక్ రోడ్స్ వేయగలిగాము, పంచాయతీరాజ్ రోడ్లు వేయగలిగాము. ఎన్ని రోడ్లు వేస్తున్నామండి. ఇవన్నీ కూడా ఆయన అభివృద్ధిలో భాగం అని చెప్పేసి భావించకుండా అంటే కళ్ళు మూసుకుని పడుకొని గుర్తొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి మనం ఏం ఆన్సర్ చెప్తాము? అంటే ఒకవేళ మీ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అని చెప్పుకుంటే మీ నియోజకవర్గం చెప్తే బాగుంటుంది. అంటే అక్కడ చెప్పడం వరకు ఆంతర్యం అనుకోండి. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉందండి? ఏం లేదు. అంటే పెద్ద నాయకుడితో మాట్లాడుతూ ఆయనతో పాటు ఆయనతో స్థాయి నాయకుడిని అని చెప్పుకోవడానికి ఏదో ప్రయత్నం చేసి వాళ్ళ నాయకుడి దగ్గర ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఏదో మాట్లాడారని నేను భావిస్తున్నాను నేను. అంతే తప్ప అతనికి అభివృద్ధి కనపడకో లేకపోతే అభివృద్ధి జరగట్లేదు అనేది కాదు. మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి 4 మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ చేస్తారని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు తప్ప అంతకుమించి ఏం కాదని నేను భావిస్తున్నాను. ఫైనల్గా చూసుకుంటే మీ పైన అంటే రోజుకు 10 లక్షల ఆదాయం వస్తుంది అంటున్నారు మీ మీద. అలాగే ఎన్నికల అఫిడవిట్ అప్పట్లో ఏదైతే ఉందో అది మళ్ళీ వివాదాస్పదంగా మళ్ళీ కొన్ని దాటిలో రావడం, ప్రచారం చేయడం, దాన్ని ఏ విధంగా చూడాలి? ప్రత్యర్థులు చేసే కుట్రలో భాగం అనుకోవాలి. ఎన్నికల ప్రచారం ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా గతంలో ఆయన ఈ విధంగా వచ్చారు, ఆయన సాయిబాబా ఏదైతే పుట్టపర్తి సాయిబాబా సంబంధించిన ఆస్తులని ఇటువంటివన్నీ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఎన్నికల సమయంలో జరగవలసిన మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనుకోవాలి? జనరల్గా వీళ్ళు ఏంటంటే ఏదీ లేనప్పుడు వాళ్ళు జనరల్గా సరదాగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మాట మాట్లాడుకుంటారు. అందవికారంగా ఉన్న అమ్మాయి తల్ల గులాబీ పెట్టుకుందట. నీ అందానికి గులాబీ ఎందుకని అడిగితే కనీసం గులాబీ పువ్వునైనా చూసి నా వంక చూస్తాడని చెప్పేసి సామెతలాగా వీళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఒకే ఒక మాట RTV ద్వారా చెప్తున్నాను. ఈ ఛాలెంజ్
ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, ప్రజలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడైనా ఒక్కసారైనా పుట్టపర్తి వెళ్ళానని నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధం. అలాగే పుట్టపర్తిలో కాంట్రాక్టులు చేశారు, సెక్యూరిటీ కాంట్రాక్టులు చేశారు అంటున్నారు. నేను కానీ ఆ యొక్క ట్రస్ట్కి ఒక అడుగు పెట్టడం కానీ, లేదా అందులో కాంట్రాక్ట్ చేసినట్లు కానీ, లేదు నేను ఏది విధమైన సర్వీసు అక్కడ పుట్టపర్తి సాయిబాబా గారి ఆశ్రమంలో పనిచేసినట్టు కానీ, అట్లీస్ట్ ఒక డివోటీగా కానీ ఆ ట్రస్ట్కి కానీ వెళ్ళినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి వారవలకే ఈ విధమైనటువంటి ప్రచారాలు అయితే మొదలుపెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తల సమావేశంలో అలా ఏదైతే ఫ్యామిలీ కుటుంబ సభ్యులుగా జన సైనికులందరూ కూడా భావించి తన అంతరంగంలో ఏదైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకునే విషయంలోనే వాస్తవం. అంటే ఇప్పుడు ఏదైతే ప్రజలతో మమేకం అవుతున్న సమయంలో గతంలో వ్యాపారాలన్నీ కూడా కొన్ని పక్కన పెట్టినది వాస్తవం. కొంచెం వరకు కూడా ఇబ్బందులు, అంటే అప్పట్లో వచ్చేటువంటి ఆదాయం ఇప్పుడు వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి ఈ వేరియేషన్ విషయంలో కూడా దానిపై వివరణ ఇస్తూ కూడా ఈ సందర్భాన్ని అయితే మాట్లాడడం జరిగింది. తన అల్లుడికి సంబంధించిన కారు ఏదైతే ఉందో కారు విషయంలో కూడా గతంలో తన అల్లుడు ఏదంటే ఆస్తిపరుడు కాబట్టి ఆ విధంగానే మేము అతనికి చేసి ఈ విధంగా వివాహం చేశాం కాబట్టి అతను నిజంగా అతనికి ఉన్నటువంటి కారు అంటే వాడుకోవడంలో తప్పే ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఏదైనా ఈ యొక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి వారవలకి ఎటువంటి కామెంట్స్ అయితే జరుగుతున్నాయని, అలాగే ప్రధానంగా ఏదైతే ఇసుక దోపిడీ కావచ్చు, ఏదైతే ఈ యొక్క బెల్ట్ షాపుల విషయంలో కూడా రోజుకు 10 లక్షలు అనేది 10 రూపాయలైనా తీసుకున్నది నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో ఏదైతే పుట్టపర్తి సాయిబాబా విషయంతో కావచ్చు, అక్కడ కూడా నేను వెళ్ళినట్టు కానీ అక్కడ ఉన్నట్టు కానీ ఏదైనా నిరూపించదే మాత్రం నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానంటూ ఇప్పుడు ఏదైనా ఫర్దర్ స్టెప్ అంటే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది, మరో పక్కన తమ నాయకులు జనసేనకు సంబంధించిన దానిపై కూడా ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడుతూ ఈ విధమైన ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనా అభివృద్ధి చూసి ఫర్దర్గా అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి ఏదైనా నాకు మళ్ళీ ఉన్నత పదవి ఏదైనా లభిస్తుందో అది రాకుండా అడ్డు పెట్టేందుకు ఇటువంటి తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారంటూ కూడా ఏదైతే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.